చెప్పండి అందరూ కూడా. యజ్ఞోపవీతం యజ్ఞోపవేతం పరమం పవిత్రం పరమం పవిత్రం ప్రజాపతే ప్రజాపతే యత్సహజం యత్సహజం పురస్తాద్ పురస్తాత్ ఆయుష్య ఆయుష్య మధ్రియం అగ్రియం ప్రతిముంచ ప్రతిమంచ శుభ్రం శుభ్రం యజ్ఞోపవీతం యజ్ఞోపవేతం బలమస్తు ఫలమస్తు తేజః తేజః. స్వామివారి కర్మాన్ని ఇంత రక్షాబంధం ధారణ అయింది. అలాగే నేను ఉదయం వర్మాన పెళ్లి కొడుకుని చేసినప్పుడు భాషిక ధారణ కూడా అయింది. ఇప్పుడు స్వామివారి కర్మాన్ని యజ్ఞోపవేతాన్ని వేస్తున్నాం అన్నమాట. అందరూ కూడా శరవణ భవాయ నమః. బాబు వాయించబోతున్నా. ఓం యజ్ఞోపవేతం పరమం పవిత్రం ప్రజాపతి సహజం పురస్తాత్. స్వామివారి ఇటుపక్క రావాలి, అంటే కుడిపక్క రావాలన్నమాట. అంతే 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 కారు కూడా సరిపోవాలి. లేదా మరదట్ లేకపోతే ఇరవై రెండు మరదలు వేసిపోయి శుభముహూర్తమస్తు. అక్షతలు తీసుకుని స్వామివారి పాదాల దగ్గర పైన అక్షతలు వేయండి. యజ్ఞోపవేత ధారణ ముహూర్త శుభముహూర్తమస్తు. ఏదో శుభముహూర్తకాలే సూర్యగ్రహణ ఆనుకూల్యంగా మనసిద్ధిరస్తు. బాబు యజ్ఞోపవేత ధారణ ముహూర్త శుభముహూర్తమస్తు. కూర్చోండి సరే. ఇప్పుడు స్వామివారి యొక్క పెళ్లి కొడుకుగా వెచ్చేసినారు, అమ్మవారి మాట పెళ్లి కూతురుగా వెచ్చేసినారు.